నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. అధికారుల అవినీతికి పరాకాష్ట ఈ ఇసుక లారీలు. ఒక్కసారి మీరే చూడండి, వెనక నుండి ముందు నుండి కూడా షూట్ చేశాను. కనీసం టార్పాలిన్ కూడా పూర్తిగా వేయకుండా ఆ ఇసుక జాచుకుంటూ హైవేలో కూడా ఎలా పోతున్నాయో. ఇలాంటివి 1-2 కాదుండోయ్, కొన్ని వందలాది వేలాది లారీలు రాజమండ్రి నుండి తరలిపోతున్నాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బిల్లు చూశారుగా, 20 టన్నులకు బిల్లు ఉంటుంది. సుమారు 30 నుండి 40-45 టన్నుల లోడు కూడా వెళుతుంది. అధికారులు మామూలు మత్తులో ఉన్నారు కదా, అది వాళ్ళకి ఫుల్ఫిల్ అయ్యే వరకు కూడా ఈ లారీలని అడ్డుకోరు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోతుందిగా. నిత్యం లక్షలాది రూపాయలు అధికారులు దండుకుంటున్నారనే ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. అది నిజమైతే ఈ లారీలను ఆపరు, నిజం కాదంటే ఆపుతారు అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.